హాయ్ అండి, నేను మీ ఉమా. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజు నేను, నేహ, మా ఆయన గారు కలిసి ముగ్గురము సామర్లకోట శివాలయం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. పంచరామ క్షేత్రాల్లో ఒకటైందనమాట సామర్లకోట శివాలయము. సామర్లకోటలో దర్శనం అయిపోయిన తర్వాత పురోహితిక అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన టెంపుల్ అనమాట. లాస్ట్లో అన్నవరం కూడా వెళ్దాము. సామర్లకోట అయితే వెళ్ళిపోతున్నామండి. అసలు యాక్చువల్గా మేము సామర్లకోట శివాలయానికి వెళ్దామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పురోహితిక అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఒక పంతులు గారు అయితే అన్నారనమాట. అంటే మేము సామర్లకోట శివాలయం వెతుక్కుంటూ వేరే ఊరు వెళ్ళిపోయాము. చూపిస్తున్నాను కదా, ఈ రోడ్ సైడ్ ఎటో వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోతే అక్కడ అమ్మవారు దుర్గమ్మ తల్లి అమ్మవారు అనుకుంటండి, అది కూడా శివాలయమే. గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ వెళ్తే ఆ శివాలయానికి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సామర్లకోట శివాలయమా అండి అని అడిగితే, కాదండి మీరు ఫ్రంట్కి వచ్చేసారు, వెనక్కి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. అంటే సరేనండి అని చెప్పేసి అని మేమైతే రిటర్న్ వెళ్ళిపోతూ ఇక్కడ పిఠాపురం దగ్గరండి సామర్లకోట చూసుకుని పిఠాపురం పురోహితిక అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళండి అని చెప్పేసి అని ఆ పంతులు గారి నోట్లోంచి వచ్చిందండి. సరే అమ్మవారు పిలిచిందేమో అని చెప్పేసి మేము పిఠాపురం వెళ్ళామన్నమాట. రాజమండ్రి నుంచి ఎర్లీగానే స్టార్ట్ అయిపోయామండి. 10 దాటేసరికి టెంపుల్ కాడికి అయితే వచ్చేసాము. ఇంకా ఎర్లీగానే వచ్చేద్దాము, కానీ పురోహితిక అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అలా తిరిగాం కదా. ఏమో ఇలా డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసి ఉంటే పురోహితిక అమ్మవారిని దర్శనం చేసుకోపోదు. మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. మేమందరం ఒకలా వెళ్తే నేహ మాత్రం ఒకలా వస్తుంది. లోనికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చి దండం పెట్టుకుని అప్పుడు మళ్ళీ వచ్చిందనమాట. కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఈ టెంపుల్, ఎందుకంటే పంచరామ క్షేత్రాల్లో ఒకటి కదా, అందువల్ల అనమాట. ఇక్కడ స్థల పురాణం కూడా ఉందండి, దాన్ని నేను చిన్న వీడియో క్లిప్ తీసాను. సామర్లకోట భీమేశ్వర స్వామిని చూడడానికి మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అనమాట వెళ్దాము స్వామివారి టెంపుల్కి. ఎందుకంటే మా అమ్మగారు చెప్పారనమాట, సామర్లకోటలో శివాలయం చాలా బాగుందమ్మా, ఒక్కసారైనా వెళ్ళి చూడాలి అని చెప్పేసి దర్శనం చేసుకోవాలి స్వామివారిని అని చెప్పేసి అన్నారు. కోనేరులో వాటర్ తీసుకొచ్చి శివలింగానికి అయితే అభిషేకం చేస్తున్నారండి. అక్కడే దీపారాధన చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు ధ్వజస్తంభం దగ్గర. మేమైతే లోనికి వెళ్ళిపోతున్నాము. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఉంటుందండి. మళ్ళీ 4 గంటల నుంచి 8 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే 2 అంతస్తులుగా ఉంటుందండి. మనం ఫస్ట్ మొదటి అంతస్తుని దర్శనం చేసుకోవాలన్నమాట. శిరస్సు భాగాన్ని దర్శనం చేసుకోవాలంటండి. ఆ తర్వాత కింద అంతస్తులో ఉన్న పాద భాగాన్ని అయితే దర్శనం చేసుకోవాలండి. పైకి శిరస్సు భాగం దర్శనం చేసుకోవడానికి 20 రూపీస్ టికెట్ అండి. మాకు తెలియక మేమైతే రివర్స్లో దర్శనం చేసుకున్నాము. అంటే ముందు పాద భాగాల్ని దర్శనం చేసుకుని తర్వాత శిరస్సు భాగాన్ని దర్శనం చేసుకుందాం అనమాట. కానీ ఎలాగైనా మన శివయ్య కదలే అని చెప్పేసి స్వామివారిని తలుచుకున్నాము. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ అంతా ఒక రౌండ్ వేస్తామండి. ఇక పురోహితిక అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కదా. మాకు సామర్లకోటలో దర్శనం అయ్యేసరికి కరెక్ట్గా 11 అయిందండి. 11 గంటలకి మేము పిఠాపురం స్టార్ట్ అయిపోయాము. 11:12కి పురోహితిక అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. కుక్కుటేశ్వర స్వామి, శ్రీ పురోహితిక అమ్మవారు, శ్రీపాద శ్రీ వల్లభ దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్స్ అయితే ఉన్నాయండి. కుక్కుటేశ్వర స్వామిని అలాగే పురోహితిక అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకుందామండి. అమ్మవారి శ్రీచక్రం అయితే చూసాము. అక్కడ ఇచ్చిన కుంకుమ కూడా బొట్టు పెట్టుకున్నామండి. అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. మేమైతే ఫస్ట్ శివాలయంకి వెళ్ళాం కదా, ఆ పంతులు గారికి అయితే ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఆయనే కదా మాకు ఇలా పురోహితిక అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. పురోహితిక అమ్మవారు దర్శనం అయ్యేసరికి 12 అయిందండి. అటు నుంచి అటే అన్నవరం వెళ్దామని చెప్పేసి అన్నవరం అయితే స్టార్ట్ అయిపోయాము.
అన్నవరం అయితే 1 గంట అయ్యేసరికి రీచ్ అయిపోయామండి. కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ టికెట్ కూడా తీసుకున్నాము. 20 రూపీస్ చార్జ్ చేశారు. 1:15 ఆ టైం కల్లా మాకు దర్శనం అయితే అయిపోయిందండి. బయటకు అయితే వచ్చేసాము. ఇంకా భోజనం చేయడానికైతే భోజనశాలకు అయితే వెళ్తున్నాము. భోజనం చేసి కూర్చున్నామండి. ఇంకా ప్రసాదం తీసుకుని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. హ్యాపీగా అయిపోయిందండి ఇవాళ. ఇలా దర్శనం చేసుకున్నాము 3 టెంపుల్స్. ఒకరోజు మాకులాగా మీరు కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.